వచ్చి ఇక్కడ గొడవలు చేసి ఇక్కడ రాద్ధాంతం చేసి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పడుతున్నారని చెప్పి కూడా అన్ని సంస్థల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మేమంతా ఎవరు ఇక్కడ రౌడీజం చేసేవాళ్ళు గుండాయిజం చేసేవాళ్ళు కాదు. అందరూ భగవంతుని సేవలో ఉండేవాళ్ళం. నిత్యం హిందువుల మతాల కోసం హిందువుల ధార్మికం కోసం పోరాడే వాళ్ళం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ హిందువుల మతం కోసం వాళ్ళ పరిరక్షణ కోసం వెళ్లే వ్యక్తులు ఉన్నాం. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా శ్రీనివాసానంద స్వామి గారితో మాట్లాడాం. 2-3 రోజులు ఈసారి పవన్ కళ్యాణ్ గారు 2-3 పర్యటన వస్తున్నారు. ఆయన వచ్చే లోపల ఒక మంచి టీం ఒక కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బీజేపీ టీడీపీ నాయకులతో పాటు స్వామీజీలు కూడా కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి అందరం కలిసి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, మన హిందూ మతాన్ని కాపాడుకునే పరిరక్షణ కోసం చేసే ఒక ట్రస్ట్ బోర్డు భాగంగా ఉంటుంది తప్ప అందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అయితే ఉండవు. అది కేవలం